కానీ అవన్నీ కూడా మళ్ళీ రీఇన్వెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనివల్ల ఎన్విరాన్మెంట్ గ్రీన్ కవర్ పెరుగుతుంది. రెండో పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే ఎనర్జీ కూడా విపరీతంగా సేవ్ అయ్యే పరిస్థితి ఉంది. ఈరోజు మేము దాన్ని కూడా వర్కౌట్ చేస్తున్నాం అధ్యక్ష. నిన్నే ఒక జిల్లాలో ఒక రఫ్ ఎస్టిమేట్ చేశారు అన్నమయ్య. అబ్నార్మల్గా వాటర్ సేవింగ్ చేయగలిగారు, వాటర్ కన్జర్వేషన్ పెంచగలిగారు. దగ్గర 6 మీటర్లు పెంచారు. 6-7 మీటర్లు పెరిగే కొందికి అక్కడ కన్జంప్షన్ ఆఫ్ పవర్ తగ్గింది. ఇంకొక పక్కన హార్టికల్చర్ పెద్ద ఎత్తున వచ్చే పరిస్థితి వచ్చింది. దీన్ని కూడా మీ కాన్స్టిట్యున్సీలో మీకు అందరికీ డీటెయిల్స్ ఉన్నాయి, మీ అందరికీ ఇచ్చాం. మనం కానీ 1 మీటర్ కానీ నీళ్లు పెంచగలిగితే తద్వారా దగ్గర 300 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు ఎనర్జీ సేవ్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఈరోజు మీరు ఇంకొక పక్కన దిశ మన టార్గెట్ కూడా 2014లో 23.11 గ్రీన్ కవర్, 24కు వచ్చే కొద్దిగా దిశ అది 29.25కు పెంచాం. 25లో 30.05కు పెరిగింది. టార్గెట్ 2030కి 37% పెట్టుకున్నాం. 2047కి 50% గ్రీన్ కవర్ ఉండాలనేది ఒక ఆశయం. ఇది ఒక ఉద్దేశంతో చేస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానానికి పోతున్నారు, మీరు టీటీడీకి వెళ్తున్నారు. నిన్న కూడా నేను మాట్లాడాను. ఈరోజు 89.5% గ్రీన్ కవర్ ఉండే ఏకైక ప్రదేశం అధ్యక్ష తిరుమల అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది ఎప్పుడు ఈరోజు చేసింది కాదు, గడిచిన 30 సంవత్సరాలు. ఒకప్పుడు నేను భక్తుడిగా అక్కడికి వెళ్ళేవాడిని, మీరు కూడా వెళ్ళుంటారు దిశ. ఎక్కడ చూసిన రాళ్ళు రెప్పలు కనపడేటివి. ఈరోజు ఎక్కడ కూడా రాళ్ళు విని లేకుండా మొత్తం రాళ్లల్లో కూడా చెట్లు పెట్టామంటే ఇది సాధ్యం. అది కూడా నిరూపించుకున్నామని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఫైనల్గా దిశ నేను ఒకటే ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తున్నా. పోలవరం, నల్లమల సాగర్, దీనివల్ల ఎవ్వరికి నష్టం లేదు. గోదావరిలో సర్ప్లస్ వాటర్ ఏదైతే ఉందో సముద్రం లేకపోయే నీళ్ళని మనం కానీ వాడుకోగలిగితే ఇది ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. అందుకని నేను చాలాసార్లు చెప్పాను, గోదావరి పైన కాళేశ్వరం పైన కట్టారు, లోయర్ రైపేరియన్ స్టేట్ ఆంధ్రప్రదేశ్. నేను ఆ రోజు కూడా వెల్కమ్ చేశాను. ఈరోజు తెలంగాణలో ఉండే ప్రాజెక్ట్స్ దిశ మీరు ఒకసారి చూస్తే అటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి ఒక్క ప్రాజెక్టు కూడా ఆ రోజు నేను స్ఫూర్తితో కట్టిన ప్రాజెక్టులే తప్ప ఎన్టీ రామారావు గారు ప్రారంభిస్తే తర్వాత ఫర్దర్గా ముందుకు తీసిపోయి గోదావరి పైన, కృష్ణా పైన అనేక ప్రాజెక్టులు కట్టాం. దాని ఫలితాలు ఇప్పుడు వచ్చే పరిస్థితికి వచ్చింది. అయితే కొంతమంది మా రామానాయుడు గారు చాలా క్లియర్గా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయం కూడా చెప్పాడు. నేను అపోజిషన్లో ఉన్నప్పుడు అధ్యక్ష, దానికి ముందుగానే నేను మళ్ళీ చెప్తున్నా, నల్లమల సాగర్ వల్ల ఎవరికి నష్టం లేదు. దీనివల్ల తెలుగు జాతికి 2 రాష్ట్రాలకు లాభం తప్ప ఎవరికి నష్టం లేదు. ఆ రోజు కాళేశ్వరం అపోజ్ చేయలేదు, ఇప్పుడు కూడా మీరు దీని మీద అపోజ్ చేయడం కరెక్ట్గా లోయర్ రైపేరియన్. దీనివల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. దానికి కూడా సహకరించాల్సిందిగా మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అధ్యక్ష, మీరు ఒకసారి చూస్తే సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై నేను యుద్ధ భేరీ చేశా. నేను ఆ రోజు అధ్యక్ష ఒక పక్క అన్ని ప్రాజెక్టులు అప్పటికే ఏదైతే మన రాజంపేట దగ్గర ఉండే అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకోబోయే పరిస్థితి వచ్చింది. అదే మరి నేను గుండ్లకమ్మ ప్రాజెక్ట్ గేట్లు పెట్టలేక నీళ్ళన్నీ వెళ్ళిపోతున్నాయి, కొట్టుకోబోయింది. ఆ గేటు పెట్టడానికి టెండర్ పిలిచారు. టెండర్ పిలిస్తే ఎవడు రాకపోతే 2 సీజన్ల ఒక గేటు పెట్టలేని పరిస్థితి, ప్రభుత్వం పైన విశ్వాసం లేకుండా కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు రాని పరిస్థితి. అక్కడి నుంచి పోలవరం డయాఫామ్ వాల్ కొట్టుకోబోయే పరిస్థితి, దాన్ని ఐడెంటిఫై చేయని పరిస్థితి. అదే మరిగా మీకు ఇప్పుడే చెప్పాను, చింతలపూడి ఒక ప్రాజెక్టు కాదు, అన్ని ప్రాజెక్టులు కూడా సమస్యల్లో ఉంటే